ఫస్ట్ క్వశ్చన్, టేస్ట్ అట్లాస్లో తొలి స్థానంలో ఏ బ్రెడ్ వంటకం నిలిచినది? టేస్ట్ అట్లాస్లో బ్రెడ్ కేటగిరీలో నిలిచిన తొలి వంటకం ఏదంటే కనుక గార్లిక్ బటర్ నాన్. గార్లిక్ బటర్ నాన్ ఫస్ట్ ప్లేస్లో నిలిచిందనమాట. 6వ స్థానంలో తమిళనాడు పరోటా నిలిచింది. అదేవిధంగా 18వ స్థానంలో ఉత్తర భారతదేశ పరోటా నిలిచింది. 18వ స్థానంలో ఉత్తర భారతదేశ పరోటా. 26వ స్థానంలో ఉత్తరాది చోలే భటోరీ 26వ స్థానంలో నిలిచిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, భారతదేశంలో ఉన్న ఈ 4 కూడా టాప్ 5లో చోటు సంపాదించాయని చెప్పేసి న్యూస్ పేపర్లో కనిపిస్తూ ఉంది. ఫస్ట్ ప్లేస్లో గార్లిక్ బటర్ నాను, 6వ స్థానంలో తమిళనాడు పరోటా, 18వ స్థానంలో ఉత్తరాది పరోటా. అదే 26వ స్థానంలో వచ్చేసి ఉత్తరాదిన ఉన్నటువంటి ఈ చోలే భటోరా అనేటువంటి బ్రెడ్ వంటకం, అంటే బ్రెడ్ కేటగిరీ అనమాట. ఇది టేస్ట్ అట్లాస్ ఆహార సంస్థ టేస్ట్ అట్లాస్ వారి యొక్క ర్యాంకులు అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. సెకండ్ క్వశ్చన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చేరడం జరిగింది? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో జాయిన్ కావడం జరిగిందనమాట. ఆ సోషల్ మీడియా పేరు ఏమిటంటే కనుక ట్రూత్ సోషల్ అనేది ఇది స్వయాన ప్రజెంట్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క సోషల్ ఖాతా అనమాట. స్వయాన ప్రజెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే ఉన్నారో అమెరికా అధ్యక్షుడు, ఆయన యొక్క సోషల్ మీడియా అనమాట. ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో ఇప్పుడు జాయిన్ అయినటువంటి వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనమాట. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ట్రూత్ సోషల్ అనేటువంటి ఖాతాలో ఇది వరకు 2019లో అమెరికాలో పర్యటించినప్పుడు ట్రంప్తో దిగినటువంటి ఫోటోలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ ఖాతాలో షేర్ చేయడం జరిగిందన్నమాట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా. అదేవిధంగా కృత్రిమ మేధ పరిశోధకుడు ఫ్రిడ్జ్మాన్ బ్రాడ్కాస్ట్లో నరేంద్ర మోడీ ఇటీవల ప్రసంగించడం జరిగిందనమాట. ఆ విషయాలను డొనాల్డ్ ట్రంప్ ఈ ట్రూత్ సోషల్లో షేర్ చేయడం జరిగిందనమాట. అట్లా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాను 2019లో ట్రంప్తో దిగినటువంటి ఫోటోలను ఆయన షేర్ చేస్తే, అదేవిధంగా ట్రంప్ వచ్చేసి ఇటీవల కృత్రిమ మేధా పరిశోధకుడు ఫ్రిడ్జ్మాన్ బ్రాడ్కాస్టింగ్లో మాట్లాడినటువంటి విషయాలను ఈ ట్రంప్ షేర్ చేయడం జరిగిందనమాట. కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోడీ ఇప్పుడు ఏ సోషల్ మీడియాలో చేరాడు అంటే కనుక మనం ఆన్సర్ చేసుకోవాలి. ట్రూత్ సోషల్ ఇది ఎవరి యొక్క సోషల్ మీడియా అంటే స్వయంగా ట్రంప్ది అనమాట. దాంట్లో ఇప్పుడు జాయిన్ అయిన వ్యక్తి మన నరేంద్ర మోడీ. అదనమాట, గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్గా. క్వశ్చన్ నెంబర్ 3, ఇస్రో చంద్రయాన్ 5ను ఏ దేశ సహకారంతో చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నది? ఇస్రో చంద్రయాన్ 5ను ఏ దేశ సహకారంతో చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నది అంటే కనుక ఆన్సర్ జపాన్ దేశ సహకారంతో చంద్రయాన్ 5 అనమాట. ఇప్పుడు మనందరికీ తెలుసు, భారతదేశానికి సంబంధించి ఇప్పటికే చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 ఉన్నాయి. చంద్రయాన్ 1 2008లో PSLV-C11 అనే రాకెట్ ద్వారా ప్రయోగించారు. చంద్రయాన్ 2ను 2019లో LVM-3M1 అనే రాకెట్ ద్వారా ప్రయోగించారు. చంద్రయాన్ 3ని 2023లో LVM-3M4 అనే రాకెట్ ద్వారా ప్రయోగించారు. చంద్రయాన్ 1 2008, చంద్రయాన్ 2 2019, చంద్రయాన్ 3 వచ్చేసి 2023 ఇస్రో వాళ్ళు ప్రయోగించారనమాట. రాకెట్లు వచ్చేసి చంద్రయాన్ 1 PSLV-C11, చంద్రయాన్ 2 LVM-1, అదే చంద్రయాన్ 3 LVM-3M4 అనమాట. ఇప్పుడు మనకు ఉన్నటువంటివి ముందు చంద్రయాన్ 4, చంద్రయాన్ 5. చంద్రయాన్ 4 2027, చంద్రయాన్ 5 2028-29లో జరపవచ్చు.
చంద్రయాన్ 4 సంబంధించి రాకెట్ పేరు LVM-3. ఓకేనా, LVM-3M2x2 అనే రాకెట్ అనమాట. అదే ఈ చంద్రయాన్ 5 వచ్చేసి ఏ రాకెట్ అంటే H3 అనేటువంటి వాహనం అనమాట. H3 అనేటువంటి వాహనం జపాన్కు చెందినటువంటిది అనమాట. H3 అనేటువంటి ఈ లాంచింగ్ వాహనం అనమాట, జపాన్కు చెందినటువంటిది అనమాట. జపాన్ దేశ ఆకారంతో చేయబోతూ ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే చంద్రయాన్ 4 వచ్చేసి మనకి చంద్రుని పైన ఉన్నటువంటి నమూనాలను తీసుకురావడం చేస్తారనమాట. ఒక 3 కిలోల చంద్రుని పైన ఉన్న నమూనాలు తీసుకొచ్చి ప్రయోగాలు నిర్వహిస్తారు. చంద్రయాన్ 5 వచ్చేసి చంద్రుని దక్షిణ ధ్రువం పైన అన్వేషించడము, అదేవిధంగా చంద్రుని యొక్క రాత్రి, మొత్తంగా రాత్రి ఉంటుంది కదా మనకి, ఆ రాత్రి విషయాలను అన్వేషించడం లాంటివి చేస్తారనమాట. కాబట్టి ఇదనమాట, దీనికి లూపెక్స్ అని పేరు పెట్టినారు. చంద్రయాన్ 5కు సంబంధించినటువంటి దాన్ని ఏమని పేరు పెట్టారంటే కనుక లూపెక్స్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే 250 కిలోల రోవర్ను పంపిస్తారనమాట. ఇప్పుడు చంద్రయాన్ 3లో అయితే 25 కిలోల రోవర్ మాత్రమే, రోవర్ ప్రజ్ఞాన్ అనమాట. 25 అంటే కనుక ఇక 250 అంటే ఏకంగా 10 రెట్లు ఎక్కువ. ఓకేనా, 250 కిలోల రోవర్ అనమాట. అది జపాన్ దేశానికి చెందినటువంటిది. ల్యాండర్ ఏమో భారతదేశానికి చెందినది పంపిస్తారు, రోవర్ వచ్చి జపాన్ దేశానికి పంపిస్తారు, జపాన్ దేశానికి సంబంధించేది పంపిస్తారు. లూపెక్స్ అంటారు ఈ ప్రయోగాన్ని. ఓకేనా, చంద్రయాన్ 5 గురించి చెప్తున్నా ఇప్పుడు నేను అంతా కూడా. 250 కిలోల రోవరు, అది జపాన్ దేశానికి చెందినటువంటిది. చాలా ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఆ అంశం అనమాట. క్వశ్చన్ నెంబర్ 4, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు అత్యధికంగా ఏ రాష్ట్రంలో కలవు? చూడండి, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు అత్యధికంగా గల రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ అనమాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 79% ఈ క్రిమినల్ కేసులు ఎమ్మెల్యేల పైన ఉన్నాయన్నమాట. తర్వాత కేరళ 69%, తెలంగాణ 69%, బీహార్ 66%, మహారాష్ట్ర 65%, తమిళనాడు 59%. ఆంధ్రప్రదేశ్ టాపు. తెలుగు రాష్ట్రాలు 2 కూడా టాపే. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఉంది, 2 తెలంగాణ ఉంది. ఆంధ్రప్రదేశ్లో 79%, తెలంగాణ 69%. అదే 2వ స్థానంలో కేరళ ఉంది 69%తో. బీహారు 66%, మహారాష్ట్ర 65%, తమిళనాడు 59%. ఇవి చూసుకోవాలి, టాప్ 4 స్టేట్స్ మనం. ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణ, బీహారు, మహారాష్ట్ర. ఇవి క్రిమినల్ కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు అన్నమాట మన దేశంలో. అదేవిధంగా తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఏ రాష్ట్రంలో ఎక్కువ? తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల పరంగా ఆంధ్రప్రదేశ్ 56%, తెలంగాణ 50%, బీహార్ 49%, ఒడిస్సా 45%. ఇదన్నమాట టాప్ 4 తెలుగు రాష్ట్రాలు. ఇక్కడ కూడా టాప్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలు. ఆంధ్రప్రదేశ్ టాప్ 2, తెలంగాణ. ఆంధ్రప్రదేశ్లో 56%, తెలంగాణలో 50%, బీహార్లో 49%, ఒడిస్సాలో 40%. కాబట్టి ఇవి నోట్ చేసుకోవాలి. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేల పరంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, ఒడిస్సా టాప్ 4లో ఉన్నాయి. ఇకపోతే క్రిమినల్ కేసులు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలు పార్టీల వారీగా చూసినట్లయితే కనుక ఎక్కువ మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొన్న పార్టీ బీజేపీ, భారతీయ జనతా పార్టీ. 1653 మందిలో 638 మంది ఎదుర్కొంటున్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ 646 మందిలో 339 మంది ఎదుర్కొంటున్నారన్నమాట. ఓకేనా, టీడీపీలో థర్డ్ 134 మందిలో 115 మంది, 134 మందిలో 115 మంది. ఇంకా డిఎంకేలో 132 మందిలో 98 మంది, 192 మందిలో 98 మంది అనమాట. ఓకేనా, ఇవి మనము టాప్ 4 నోట్ చేసుకోవాలి. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, టీడీపీ, డిఎంకే. ఇలా మనము ఓకేనా టాప్ 4 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నటువంటి పార్టీల పరంగా. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. దేశం మొత్తం మీద ఎమ్మెల్యేల పైన క్రిమినల్ కేసులు 45% ఉన్నాయి. దేశం మొత్తం మీద క్రిమినల్ కేసులు ఎమ్మెల్యేల పైన 45% ఉంది. ఎవరు ఇచ్చిన నివేదిక ఇది? ఏడీఆర్ ఇచ్చిన నివేదిక. ఏడీఆర్ ఇచ్చినటువంటి నివేదిక. ఏడీఆర్ అంటే కనుక అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనమాట. వీళ్ళు ప్రతి ఏటా కూడా క్రిమినల్ కేసులు రాజకీయాల పరంగా ఎవరిపైన ఉన్నాయి, ఎవరిపైన తక్కువ ఉన్నాయి,
ఇలా చెప్తారనమాట. కాబట్టి చాలా ఇంపార్టెంట్ డేటా నోట్ చేసుకొని చదువుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 5. హాల్బర్గ్ ప్రైజ్ 2025ను అందుకున్న భారతీయ స్కాలర్ ఎవరు? చూడండి, 2025 సంవత్సరానికి గాను హాల్బర్గ్ ప్రైజ్ 2025 అనమాట. మన భారతీయురాలకి దక్కింది. ఎవరు ఇక్కడ అంటే కనుక ఆన్సర్ గాయత్రి చక్రవర్తి. గాయత్రి చక్రవర్తి అనమాట. చూడండి, హాల్బర్గ్ ప్రైజ్ అనేది కళలు, మానవీయ శాస్త్రం, సాంఘిక శాస్త్రం, చట్టం లాంటి గొప్ప గొప్ప రంగాల్లో ఒకదానిలో ఒకటి ఎవరైతే కృషి చేస్తారో అటువంటి వారికి ఇస్తారన్నమాట. నార్వే గవర్నమెంట్ ఇస్తుంది. దీన్ని 2004లో ప్రారంభించారు. ప్రతి సంవత్సరం అందిస్తారనమాట. నార్వే గవర్నమెంట్ ఇస్తుంది. 2004లో ప్రారంభించారు. ప్రతి ఏటా అందిస్తారనమాట. డానిష్ నార్వేజియన్ రచయిత మరియు విద్యావేత్త అయినటువంటి హాల్బర్గ్ గారి పేరు పెట్టారు ఈ అవార్డుకి. డానిష్ నార్వేజియన్ రచయిత మరియు విద్యావేత్త అయినటువంటి హాల్బర్గ్ గారి పేరు పెట్టారనమాట ఈ ప్రైజ్కి. కాబట్టి హాల్బర్గ్ ప్రైజ్ అనేది కళలు, మానవీయ శాస్త్రాలు, సాంఘిక శాస్త్రం, చట్టం లాంటి రంగాల్లో ఒక దానిలో విశేషమైన కృషి చేసిన వారికి నార్వేజియన్ పార్లమెంట్ ఇస్తుందన్నమాట ప్రతి ఏటా కూడా. అలా ఈ ఏడాది ఎవరికి దక్కింది ఈ అవార్డు అంటే కనుక మన భారతీయురాలైనటువంటి గాయత్రి చక్రవర్తి గారికి దక్కింది. అసమాన ప్రపంచంలో శక్తి మరియు జ్ఞానం యొక్క నిర్మాణాలపై ఆమె విమర్శ చాలా అద్భుతం అంట. అసమాన ప్రపంచంలో శక్తి మరియు జ్ఞానం యొక్క నిర్మాణంపై ఆమె యొక్క విమర్శ చాలా అద్భుతం అని చెప్తూ ఉన్నారనమాట ఈ హాల్బర్గ్ వాళ్ళు. కాబట్టి అట్లాంటి సాహిత్య విమర్శకురాలకి, సిద్ధాంతకర్తకి, సాహిత్య విమర్శకురాలకి మరియు సిద్ధాంతకర్తకి ఈ అవార్డు దక్కిందనమాట. గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంటు. ఓకేనా? 2025కు సంబంధించి అవార్డు అనమాట. ఈ బహుమతి కింద $5,40,000 అమెరికన్ డాలర్లు అందించడం జరుగుతుంది. $5,40,000 అమెరికన్ డాలర్లు ఇస్తారనమాట. ఓకేనా? హాల్బర్గ్ ప్రైజ్ ఎవరికి ఇచ్చారు చాలా ఇంపార్టెంటు. ఒక ఇంటర్నేషనల్ ప్రైజ్ కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఇది మన భారతీయురాలకి దక్కడం విశేషం కాబట్టి మనం గుర్తుంచుకోవాలి. గాయత్రి చక్రవర్తి గారికి. క్వశ్చన్ నెంబర్ 6. ఇస్రో చైర్మన్ నారాయణను ఏ ఐఐటిలో థర్మల్ రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించారు? చూడండి, థర్మల్ రీసెర్చ్ సెంటర్ ఎప్పుడు ఐఐటి మద్రాసులో ప్రారంభించారు. చూడండి, అంతరిక్ష కార్యకలాపాల కోసం థర్మల్ మేనేజ్మెంట్ టెక్నాలజీని అభివృద్ధి చేయడం కోసం, అంతరిక్ష కార్యకలాపాల కోసం థర్మల్ మేనేజ్మెంట్ టెక్నాలజీని అభివృద్ధి చేయడం కోసం ఇస్రో మరియు ఐఐటి మద్రాస్ సంయుక్తంగా శ్రీ ఎస్ రామకృష్ణన్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఫ్లూయిడ్ అండ్ థర్మల్ సైన్స్ రీసెర్చ్ను ప్రారంభించాయన్నమాట. ఆ పేరు చెప్తున్నా, శ్రీ ఎస్ రామకృష్ణన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఫ్లూయిడ్ అండ్ థర్మల్ సైన్స్ రీసెర్చ్ను ప్రారంభించాయి. ఏ రెండు కలిసి ప్రారంభించాయి? ఇస్రో మరియు ఐఐటి మద్రాస్ రెండు కలిసి సంయుక్తంగా ప్రారంభించాయి. ఇస్రో చైర్మన్, ప్రస్తుత చైర్మన్ వి నారాయణన్ గారు ప్రారంభించారు. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో ఏర్పడిన సంవత్సరం 1969 ఆగస్టు 15. ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరు, కర్ణాటక. ఇస్రో తొలి చైర్మన్ విక్రమ్ సారాభాయి. ఇస్రో ప్రస్తుత చైర్మన్ వి నారాయణను. ఇది మనం గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్గా. వి నారాయణన్ మాట్లాడుతూ ఏం చెప్పారంటే కనుక, తమిళనాడులోని కులశేఖర పట్టణంలో తన కొత్త అంతరిక్ష కేంద్రం నుండి మొదటి ప్రయోగం 2027లో జరుగుతుందని ప్రకటించాడు. తమిళనాడులోని కులశేఖర పట్టణం అనేది ఒకటి ఉంది, అక్కడ చాలా ఇంపార్టెంట్గా కొత్త అంతరిక్ష కేంద్రం ఒకటి ఏర్పాటైంది. అక్కడ నుంచి ప్రయోగం జరుగుతుందన్నమాట. 950 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ సౌకర్యము ప్రధానంగా 500 కిలోల వరకు బరువున్న ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టగల చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనంను దానిపైన దృష్టి పెడుతుందన్నమాట. మనందరూ చిన్న ఉపగ్రహాలను తీసుకువెళ్ళేటువంటి వాహక నౌక ఏదంటే కనుక SSLV, స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అంటారు. చిన్న ఉపగ్రహాలు, ఒక 500 కిలోల వరకు బరువు ఉన్న ఉపగ్రహాలను
కక్షలోకి ప్రవేశపెట్టగల చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనంను అక్కడి నుంచి ప్రయోగిస్తారంట, తమిళనాడులోని కులశేఖర పట్టణం నుంచి. ఆ ప్రయోగం మొదటి ప్రయోగం 2027లో జరుగుతుందని ఆయన చెప్తూ ఉన్నాడు. 950 కోట్ల రూపాయలతో దాన్ని అక్కడ ఓకేనా ఏర్పాటు చేస్తూ ఉన్నారనమాట. కాబట్టి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. క్వశ్చన్ నెంబర్ 7, రాజీవ్ యువ వికాసం పథకమును ప్రారంభించిన రాష్ట్రం ఏది? రాజీవ్ యువ వికాసం 2025 పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల యువతకు స్వయం ఉపాధి వెంచర్ల కోసం ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారికి సాధికారిత కల్పించడానికి రాజీవ్ యువ వికాసం పథకం 2025ను ప్రారంభించింది. మళ్ళీ చెప్తున్నా, చాలా ఇంపార్టెంటు. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల యువత కోసం స్వయం ఉపాధి వెంచర్లకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారికి సాధికారిత కల్పించడానికి రాజీవ్ యువ వికాసం పథకం 2025 ప్రారంభించబడింది. ఈ చొరవ వ్యవస్థాపకతను పెంపొందించడానికి మరియు ఆర్థిక స్వాతంత్రాన్ని ప్రోత్సహించడానికి సబ్సిడీలతో పాటు 3 లక్షల వరకు రుణాలను అందిస్తుందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఈ పథకం పేరు వచ్చేసి రాజీవ్ యువ వికాస పథకం 2025. ప్రారంభించిన రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం. దీని ప్రయోజనం స్వయం ఉపాధి వెంచర్లకు ఆర్థిక సహాయం అందిస్తారు. లబ్ధిదారులు ఎవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల యువత. రుణం సబ్సిడీలతో 3 లక్షల వరకు రుణాలు. గరిష్ట రుణం మొత్తం ఎంత అంటే 3 లక్షలు. సబ్సిడీ అందించబడింది ఎంత అంటే రుణ వర్గాన్ని బట్టి 60% నుంచి 80% వరకు. ఓకేనా. దరఖాస్తు గడువు వచ్చేసి మనకి ఏప్రిల్ 6 నుండి మే 31వ తేదీ వరకు. ఏప్రిల్ 6 నుండి మే 31. లోన్ మంజూరు తేదీ వచ్చేసి జూన్ 2. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 కదా, అప్పుడు లోన్ అంత లోపల మంజూరు చేస్తారనమాట. ఇదనమాట, గుర్తుపెట్టుకోవాలి. దీనికోసం ఎంత బడ్జెట్ కేటాయించారు? బడ్జెట్లో అంటే కనుక 6,000 కోట్ల రూపాయలు. 6,000 కోట్ల రూపాయలు పథకానికి సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు జరిగాయన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఈ పథకం ఇప్పుడు బాగా వార్తల్లో ఉంటుందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 8, ఇటీవల ఏ కేంద్ర మాజీ మంత్రి దేవేంద్ర ప్రధాన్ మరణించారు? అతను కేంద్ర మాజీ మంత్రి అన్నమాట, దేవేంద్ర ప్రధాన్ గారు. ఆయన మరణించడం జరిగింది. ఆయన దేనికి మంత్రిగా పనిచేశాడంటే రవాణా ఒకటి, వ్యవసాయం ఒకటి. ఆప్షన్ 3 ఇక్కడ ఆన్సర్. 1 and 2. రవాణా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పనిచేశాడు, అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాడు కేంద్రంలో. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేయడం జరిగిందనమాట. ఇతని రాష్ట్రం ఒరిస్సా రాష్ట్రం అనమాట. 1983లో బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. ఆయన బీజేపీ పార్టీలో చేరిన తర్వాత బీజేపీ పార్టీ ఆ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. 3 సార్లు ఏకంగా ఒరిస్సా రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఆయన పనిచేయడం జరిగిందనమాట. తర్వాత దేవగఢ్ అనేటువంటి ఒక నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రివర్గంలో ఆయన రవాణా మరియు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. దేవగఢ్ అనే నియోజకవర్గంలో గెలిచి తర్వాత ఆయన కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించడం జరిగిందనమాట. రవాణా మరియు వ్యవసాయ శాఖ మంత్రిగా 2 సార్లు ఆయన కేంద్ర మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారి తండ్రి ఇతను. ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్తుతం ఏ శాఖ తన దగ్గర ఉంది అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ధర్మేంద్ర ప్రధాన్ ప్రజెంట్ ఏ కేంద్ర శాఖ మంత్రి అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఇతని వయస్సు 84 సంవత్సరాలు అన్నమాట. ఈ యొక్క దేవేంద్ర ప్రధాన్ కుమారుడు ధర్మేంద్ర ప్రధాన్
ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి కేంద్ర మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడనమాట. అతను ఏ మంత్రి అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. దేవేంద్ర ప్రధాన్ వయసు 84 సంవత్సరాలు. ఇతను ఢిల్లీలో అనారోగ్యం బారిన పడి చనిపోవడం జరిగిందనమాట ఢిల్లీలో. 9th క్వశ్చన్. ఇస్రో తయారు చేసిన 32 బిట్ మైక్రో ప్రాసెసర్ ఏది? చూడండి, ఇస్రో తయారు చేసిన 32 బిట్ మైక్రో ప్రాసెసర్ ఇస్రో చండీగఢ్లోని చండీగఢ్లోని సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ సహకారంతో ఈ 32 మైక్రో ప్రాసెసర్ను తయారు చేయడం జరిగిందనమాట. దాని పేరు కల్పన 3201. ఓకేనా. అంతరిక్ష అవసరాల కోసం ఈ 32 మైక్రో ప్రాసెసర్ చాలా వేగవంతమైనదనమాట. బిట్ మైక్రో ప్రాసెసర్ కల్పన 3201ను తయారు చేయడం జరిగింది. ఇప్పుడు నేను 2 days బ్యాక్ క్లాస్లో చెప్పా. ఇదే ఇస్రో చండీగఢ్లోని సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ సహకారంతో మరొక 32 బిట్ మైక్రో ప్రాసెసర్ను తయారు చేసినట్టుగా చెప్పా 2 days బ్యాక్. దాని పేరు ఏమిటి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అది కూడా 3201 కావు. దాని పేరు కల్పన కాదు. దాని పేరు ఏమిటి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, చూద్దాం. లాస్ట్ క్వశ్చన్. లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ 2028లో ఏ క్రీడను చేర్చనున్నారు? లాస్ ఏంజల్స్ అంటే అమెరికా. 2028లో ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరుగుతాయి అంటే కనుక అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జరుగుతాయి. అక్కడ తిరిగి ఏ క్రీడను చేర్చనున్నారంటే కనుక బాక్సింగ్. బాక్సింగ్ అనే క్రీడను 2028 అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జరిగేటువంటి ఒలింపిక్ క్రీడల్లో మళ్ళీ తిరిగి చేర్చనున్నారన్నమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒలింపిక్ క్రీడలు అంటే 1896 గ్రీస్ రాజధాని ఎథెన్స్లో ప్రారంభించబడ్డాయి. ఒలింపిక్స్ 1896లో. అదేవిధంగా 1900లో ప్యారిస్ నగరంలో రెండవ ఒలింపిక్ క్రీడలు జరిగాయి. 1900 రెండవ ఒలింపిక్ క్రీడలు ప్యారిస్ నగరంలో జరిగాయి. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి అన్నమాట ఒలింపిక్ క్రీడలు అనేటువంటివి. మన వాళ్ళు ఫస్ట్ టైం ఆడింది మన భారతీయులు 1900లో. రెండవ ఒలింపిక్ క్రీడలో మన భారతీయులు ఆడారనమాట. ఇకపోతే 2024 33వ ఒలింపిక్ క్రీడలు జరిగాయి. 2024లో ప్యారిస్ నగరంలో జరిగాయి, ఫ్రాన్స్లోని ప్యారిస్లో. ఇక 2028లో అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జరుగుతాయి. 2032లో 35వ ఒలింపిక్ క్రీడలు ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి ప్రెసిడెంట్గా ఎవరున్నారంటే థామస్ బాచ్ ఉన్నారు. ఇప్పుడు ఆ థామస్ బాచ్ స్థానంలో 11 ఏళ్ళ అయింది థామస్ బాచ్ వచ్చి. ఆయన స్థానంలో ఇప్పుడు ఎన్నికైన మహిళ ఓకేనా కోవెంట్రీ ఎన్నికైందనమాట. మొట్టమొదటి మహిళ అనమాట ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి ప్రెసిడెంట్గా. ఆఫ్రికా నుంచి ఫస్ట్ పర్సన్గా, తొలి మహిళగా. ఇప్పుడు ప్రజెంట్ థామస్ బాచ్ స్థానంలో ఎవరు ఎన్నికయ్యారంటే కనుక ఈ కోవెంట్రీ ఎన్నికైందనమాట. ఒక మహిళ అనమాట కోవెంట్రీ. మహిళ మాజీ బాక్సింగ్ స్విమ్మర్ అనమాట. స్విమ్మర్ అనమాట. మాజీ స్విమ్మర్ అనమాట. ఓకేనా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని.